హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా పూజలు తర్వాత ఫెస్టివల్స్ అన్నీ కూడా వచ్చేస్తుంటాయి. సో ఆడవాళ్ళకి చాలా ఫేవరెట్ మంత్ అన్నమాట ఇది. సో మేమైతే క్లీనింగ్ పెట్టేసుకున్నాం, నేను అమ్మ కలిసి క్లీనింగ్ చేస్తున్నాం అనమాట. సో పండగలు వస్తున్నాయంటే మస్ట్ మన ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా, సో ఆ ప్రాసెస్ లోనే ఉన్నాం అనమాట. ఇది లైక్ లాస్ట్ సండే వీడియో ఇది. సో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ శుక్రవారం మనకి మొదటి వారం కదా, సో నేను ఒక షార్ట్ పెట్టాను, చూడకపోతే కంపల్సరీ చూడండి. సో పొద్దున్నే లేచి నేనైతే తలస్నానం చేస్తాను. ఇది అరౌండ్ 6:30 అనమాట. తలస్నానం చేసేసి ఇంకా మా చెట్లో పూలు పూసాయి అనమాట. సో ఎన్ని పూసాయి అని చెప్పి చూసుకొని దేవుడికి మన చెట్లో పూసిన పూలు పెడితే అది ఇంకా బాగుంటుంది కదా, మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సరే అని చెప్పి ఇంకా మందార పూలు, రెక్క మందారం ఇంకా ముంద మందారం రెండు ఉంది మా ఇంట్లో, 2 పూలు అయితే వచ్చాయి. మిగతా పూలు వచ్చి మేము బయట కొనుక్కొని వస్తాం, ఎలాగో దేవుడు పూజకు కావాలి అని చెప్పి. సో ఇంకా అవన్నీ పూలు 2 తీసుకొని లోపలికి అయితే వచ్చేసి ఇంకా పూజ ఆల్రెడీ ముందు పాత ఫ్లవర్స్ ఉండదు కదా, అదంతా తీసేసి కొత్త ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను. ఈరోజు లైక్ శుక్రవారం కాబట్టి ఇంకా బయటంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసుకొని గడపకి పసుపు పూసేసి బయట ముగ్గేసేసుకొని ఇంకా లోపలికి వచ్చి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఇంకా దేవుడి దీపం అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో అలా దేవుడి దీపం పెట్టుకొని నార్మల్ ప్రశాంతంగా చేసుకొని నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా, ఈ రోజు నార్మల్ పూజనే అనమాట. సో అందువల్ల ఆల్మోస్ట్ లైక్ 10 minutes లో అయితే అయిపోయింది. నేను నార్మల్ పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా నైవేద్యానికి కూడా నేనైతే ఏం చేసుకోలేదు, డ్రై ఫ్రూట్సే పెట్టాను అనమాట. ఆప్రికాట్ పెట్టేసి దేవుడికి అయితే నైవేద్యం అయితే చేసేసాను. సో నైవేద్యం చేసిన తర్వాత ఇంకా నార్మల్ బ్రేక్ఫాస్ట్ టైం అయితే రెడీ స్టార్ట్ అవుతుంది కదా, సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కి ప్రిపరేషన్స్ అంతా కూడా మా మమ్మీ అయితే చేస్తున్నారు. నేనైతే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే తినట్లేదు, సో మా అమ్మనైతే తినేమని చెప్పాను అనమాట. అందువల్ల కాన్ఫ్లెక్స్ అయితే చేసేసుకున్నారు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా చెట్లు ఉన్నాయి కదా బాల్కనీలో, మొత్తము కొన్నే పెట్టుకున్నాము. సన్నజాతి చెట్టు, తర్వాత రోజా చెట్టు, తులసి చెట్టు, మందార చెట్లు, తర్వాత తమలపాకు చెట్టు, లైట్ క్రోటన్ లాగా ఒకటి ఉంది, దానికంతా కూడా వాటర్ చేసేసాను. ఇంకా కిచెన్ లోపలికి వచ్చేసి ఇంకా పాలు అయితే చేసుకుందాము అని చెప్పి, ఏం తినలేదు కాబట్టి పాలు చేసుకుందాం అని చెప్పి చేసుకోవడానికి అయితే కిచెన్ లోకి అయితే వచ్చేసాను. ఇంకా డైరెక్ట్ గా లంచ్ చేయాలి కాబట్టి లంచ్ ప్రిపరేషన్స్ అయితే మమ్మీ అంతా వెజీస్ అంతా కూడా కట్ చేస్తున్నారు అనమాట. నేను ఇంతలోగా కలాక్ పౌడర్ అయితే యూస్ చేస్తాను, ప్రోటీన్ పౌడర్. సో అదైతే తాగేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా అమ్మ కూడా స్నానం చేయాలి అని చెప్పి తల అంటమంటే అమ్మకు కూడా తల అంటుతాను అనమాట. చాలా రోజుల తర్వాత అమ్మకి బాగా తల అంటి ఇంకా చేయాలనిపించిన రోజు, ఆఫీస్కి వెళ్తారు కదా కుదరదు, ఇంకా ఎవరు ఉండరు అమ్మకి చేయడానికి, అందుకని నేను వచ్చినప్పుడు ఇలా అంతా కూడా చేసేసుకుంటూ ఉంటుంది. అందువల్ల బాగా నువ్వుల నూనెతో వార్మ్ చేసి తల అంటున్నాను. అంటిన తర్వాత ఇంకా కిచెన్ లోకి వచ్చి అమ్మ ఆల్రెడీ ఆల్మోస్ట్ హాఫ్ చేసేసాను అనమాట. నేనైతే పోపు పెట్టేద్దాము అని చెప్పి సాంబార్ కి వస్తున్నాను అనమాట. ఈ రోజు లైక్ ముల్లంగి సాంబార్ అయితే చేసుకున్నాము, ఇంకా వంకాయ కూర చేసుకున్నాం అనమాట. పోపులో వేసేసుకున్నాము. ఆనియన్స్ ఏం తినకూడదు కాబట్టి ఈ రోజు నార్మల్ వంటే అనమాట, నథింగ్ స్పెషల్, నార్మల్ సాంబార్, కూర, చారు అలానే వంట చేసుకున్నాం అనమాట. మేమైతే ఏం చేసుకున్నామంటే రైస్, తర్వాత ముల్లంగి సాంబారు, వంకాయ పొడి పెట్టిన కూర, గోంగూర పచ్చడి, తర్వాత గెనుసుగడ్డలు ఈవినింగ్ తినడానికి నానబెట్టుకున్నాము. సో గోంగూర పచ్చడి అయితే కలిపేసుకున్నాను. నాకు ఇలా పచ్చడి కలుపుకొని సాంబార్ నంచుకొని తినడం అనేది చాలా ఇష్టము. అందువల్ల తిని చాలా బాగుండింది, అసలు టేస్ట్ అయితే మా అత్తయ్య పంపించారు, అది చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అలా బయటకు వచ్చి చూస్తే ఫుల్ వర్షం పడుతోందండి, ఎంత అంటే అలా పడుతోంది, వినండి మీరు కూడా సౌండ్. చూసారు కదా ఎలా పడుతుందో. ఇంకా లోపలికి వచ్చేసరికి ఇంకా స్వీట్ పొటాటో అంతా పీల్ చేసి కట్ చేసారమ్మా, ఇంకా అది కూడా తినేసాం. మేము తినేసి అలా టీవీ చూస్తున్నాము. ఇంకా నైట్ కి జొన్న దోశలు అయితే పోసేసుకున్నాం అనమాట. ఇది నా డే ఇన్ మై లైఫ్ శ్రావణ శుక్రవారం రోజు. సో ఇలా అయితే జరిగిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్